కొన్ని విద్యా సంస్థల యాడ్స్ చూస్తుంటాం. మీరు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారా? అయినా ఏం పర్లేదు, మీరు మా ఇన్స్టిట్యూట్లో చేరండి, డిగ్రీ పొందేయండి అని అంటూ ఉంటారు. పైకి వాళ్ళేదో విద్యార్థికి భరోసా ఇస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది ఏంటి? అర్హత లేని వాళ్ళకి డిగ్రీలు ఇవ్వడం, అలా ఇచ్చేస్తే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఇలాంటి ప్రమాదమే ముంచుకొస్తోంది. మీరు పెద్ద ఉద్యోగానికి అప్లై చేస్తున్నారా? ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు మీకు లేవా? అయినా ఏం పర్లేదంటోంది ఏఐ. ఏఐ ఇప్పుడు ఎవరికైనా అద్భుతమైన రెజ్యూమే తయారు చేసి ఇచ్చేస్తుంది. సెలెక్ట్ అవుతారా లేదా అన్నది వేరే సంగతి. ముందైతే రెజ్యూమేతో మాయ చేయొచ్చు. అందుకే అర్హతలు లేని వాళ్ళు కూడా అద్భుతమైన రెజ్యూమేలు తయారు చేసి ఉద్యోగాలకు అప్లై చేసేస్తున్నారు. ఇందువల్ల అసలైన అర్హులకి ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగం మాట దేవుడెరుగు. అసలు జాబ్ అప్లికేషన్లు చెక్ చేయడం అన్నదే కంపెనీలకు ఓ పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఈ సిల్లీ బట్ సీరియస్ సిచ్యువేషన్ ఏంటో మీరు తెలుసుకోండి మరి. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. అందులో హీరో జాబ్ కోసం ఓ కంపెనీని మోసం చేస్తాడు. వీడియో కాల్ ద్వారా దొంగ ఇంటర్వ్యూ ఇచ్చేసి మల్టీనేషనల్ కంపెనీనే చీట్ చేసేస్తాడు. మోసంతో మంచి జాబ్ కొట్టేస్తాడు. మొత్తం మీద చివర్లో మోసాన్ని ఒప్పుకుంటాడనుకోండి. ఏదేమైనా టెక్నాలజీ చేతిలో ఉంటే మోసాలు ఈజీగా చేసేయవచ్చని అనుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇదిగో తాజాగా ఏఐ వచ్చాక టెక్ మోసాల్లో స్పీడ్ ఎంతగానో పెరిగిపోయింది. ఉద్యోగం దొరకక అల్లాడుతున్నారా? అయితే ఏఐ హెల్ప్ తీసుకోండి. ఇదే ఇప్పుడు ట్రెండ్. చాలా మంది ఏఐతో దొంగ రెజ్యూమ్లు క్రియేట్ చేస్తున్నారు. అర్హతలు ఉన్నా లేకపోయినా కంపెనీల్ని ఆకర్షించే విధంగా అప్లికేషన్లు రాసేస్తున్నారు. ఇంకేముంది, తర్వాత ఎప్పుడో జాబ్లు సమస్యలు రావచ్చు, కానీ ముందైతే జాబ్ వచ్చేసే ఛాన్స్ పెరిగింది. అవునండి, ఏఐ ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి అభయం ఇచ్చేస్తోంది. మీకు ఉద్యోగం కోసం అప్లికేషన్ రాయడం రాదా? అయినా నో ప్రాబ్లం అంటోంది. ఇప్పుడు అప్లికేషన్ రాయడంలో అక్షరం ముక్క తెలియనివాడు కూడా రెజ్యూమేలు రాసేయొచ్చు. ఏ చాట్ జీపీటీనో గూగుల్ జెమినీనో అడిగి హెల్ప్ తీసేసుకోవచ్చు. తనకున్న అర్హతలేంటో చెబితే చాలు, అవి ఉన్నా లేకపోయినా అద్భుతమైన రెజ్యూమే రాసి ఇచ్చేస్తాయి ఇలాంటి ఏఐ టూల్స్. కోరితే మనకి లేని అర్హతల్ని కూడా ఉన్నట్లు చూపిస్తాయి. ఆకర్షించేలా రెజ్యూమే తయారు చేసి ఇస్తాయి. మరింకేముంది, ఇదో అద్భుత అవకాశం కదా. అందుకే ఉద్యోగాలు కోరే వాళ్ళంతా ఒక్కసారిగా ఏఐ టూల్స్ మీద పడ్డారు. ఫలితం కిందటి ఏడాది కంటే ఈ ఏడాది ఉద్యోగాల అప్లికేషన్స్ 45%కి పైగా పెరిగిపోయాయట. ఏఐ వల్ల రెజ్యూమే క్రియేషన్లో స్పీడ్ చాలా పెరిగిపోయింది. క్లిక్ చేస్తే రెజ్యూమే రెడీ అయిపోతుండడం వల్ల కంపెనీలకి వచ్చే అప్లికేషన్స్ పెరిగిపోయాయి. ఈ వెల్లువలో నిజంగా ఇబ్బందులు పడుతున్నది ఎవరో తెలుసా? కంపెనీల తాలూకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. అదేనండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ చేసే వాళ్ళకి ఈ ఏఐ అప్లికేషన్స్ పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఒక జాబ్ ప్రకటించారంటే ప్రకటించిన గంటలోనే దానికోసం వేలు లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయట. అవును మరి, గతంలో ఒక జాబ్ అప్లికేషన్ రాయాలంటే ఎన్నో చూసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగంలో ఏ స్కిల్స్ కావాలి, కంపెనీ ఏ అర్హతలు అడుగుతోంది, మనకి ఉన్న అర్హతలేంటి, ఆ అప్లికేషన్ని ఎలా రాయాలి, మన అర్హతల్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి, కంపెనీ మనన్నే ఎంచుకునేలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుని అప్లికేషన్ రాయాలి. ఇవన్నీ ఈజీగా పూర్తయ్యే విషయాలు కావు. అందుకే గతంలో జాబ్ అప్లై చేసే వాళ్ళు అప్లికేషన్ తయారీ కోసం కాస్త టైం తీసుకునేవారు. కానీ ఏఐ వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. సింగిల్ క్లిక్ చాలు, అప్లికేషన్ రెడీ. అందువల్ల ఒక కంపెనీకి అప్లై చేసేవాడు అదే టైంలో 20 కంపెనీలకి రెజ్యూమేలు పంపుతున్నాడు. అది పరిస్థితి. ఎంకిపెళ్లి సుబ్బిచావుకి అన్నట్లు ఏఐ అన్నది కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ప్రాణం మీదకి తెస్తోంది. ఇన్ని అప్లికేషన్స్ ఎలా చెక్ చేయగలరు ఎవరైనా? పైగా అర్హతలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఏఐ మీదే ఆధారపడి అప్లికేషన్లు రాస్తున్నారు ఇప్పుడు. మరి అన్ని అప్లికేషన్లు ఏఐతో రాసినవే కావడం వల్ల దాదాపు ఒకేలా ఉంటున్నాయి. అది సమస్యని ఇంకా పెంచేస్తోంది. అరే, బాగా అప్లికేషన్ రాయగల వాళ్ళకి ఏఐ హెల్ప్ ఎందుకు అని అనకండి. అర్హత లేని వాళ్ళు ఏఐ సపోర్ట్ తీసుకుని తమని గొప్పగా చూపించుకుంటున్నప్పుడు అర్హత ఉన్నవాళ్ళు ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళు కూడా ఏఐ హెల్ప్ తీసుకుని తీరాలి. లేకపోతే అర్హతలు ఉండి కూడా పోటీలో వెనకబడిపోతారు కదా. అసలు రెజ్యూమే క్రియేషన్లో ఏఐ హెల్ప్ తీసుకోవడం ఎందుకంటే అది మన రెజ్యూమేని ఆప్టిమైజ్ చేస్తుంది. రెజ్యూమే ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మన రెజ్యూమేలో గ్రామర్, స్ట్రక్చర్, కీవర్డ్స్, ఫార్మాటింగ్ మొదలైనవి జాగ్రత్తగా చూసి మెరుగుపరచడమే ఆప్టిమైజేషన్.
దీనివల్ల జాబ్లోకి రిక్రూట్ చేసుకునే వాళ్ళ కంటికి మన రెజ్యూమే స్పష్టంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైగా అన్నిటికంటే ముఖ్యం, మనం ఇచ్చే రెజ్యూమే ATS కంపాటబుల్గా ఉండాలి. ATS అంటే ఏంటి? అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది అప్లికేషన్లని ఫిల్టర్ చేసే సాఫ్ట్వేర్. ఇది ఎందుకు అంటే పెద్ద కంపెనీలకి సాధారణంగా వేల రెజ్యూమేలు వస్తాయి. వాటిని ఒకేసారి చదవడం సాధ్యపడదు. అందుకే వాళ్ళు ముందుగా ATS అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఇది ప్రతి రెజ్యూమేలో ఉన్న కీవర్డ్స్ని స్టడీ చేసి అప్లికేషన్స్ని ఫిల్టర్ చేసి ఫైనల్ పనికొస్తాయనుకున్న కొందరి పనికొచ్చే వ్యక్తుల అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తుంది. అంటే మన రెజ్యూమేలో కంపెనీ అడిగిన JD అంటే జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యే మాటలు లేకపోతే మన అప్లికేషన్ ఆ షార్ట్ లిస్ట్లోకి చేరదు. అందువల్ల రెజ్యూమేలో రైట్ కీవర్డ్స్ ఉండాలి. ఇలా రైట్ కీవర్డ్స్ ఉండేలా మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేశాకే కంపెనీకి పంపాలి. లేకపోతే అది చెత్తబుట్టలో పడిపోతుంది. ఈ మధ్య అప్లికేషన్స్ని ATS ఫ్రెండ్లీగా తయారు చేసే ప్లగిన్స్ కూడా వచ్చాయి. ఉదాహరణకి ChatGPTలో ఒక GPT ప్లగిన్ ఉంది. దాని పేరు AI for Techies రెజ్యూమే బాట్. ఇది ప్రత్యేకంగా రెజ్యూమ్ అనాలిసిస్, ఆప్టిమైజేషన్ మరియు మాక్ ఇంటర్వ్యూస్ కోసం దీన్ని తయారు చేశారు. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుని మన రెజ్యూమే దీనికి ఇస్తే చాలు, దాన్ని ఆప్టిమైజ్ చేసి ATS ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. అంటే కంపెనీ వాళ్ళ షార్ట్ లిస్ట్లోకి మన అప్లికేషన్ చేరగలుగుతుంది. అంటే జాబ్ వచ్చే ఛాన్స్లు పెరుగుతాయి. కాబట్టి అర్హతలు ఉన్నవారైనా లేనివారైనా, రెజ్యూమేలు బాగా రాయగలవారైనా రాయలేని వారైనా అందరూ AI వాడక తప్పని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అందువల్ల కంపెనీల్లో అప్లికేషన్లు కుప్పలు తెప్పులుగా పెరిగిపోతున్నాయి. అందరూ AIని వాడడం వల్ల ATSతో ఫిల్టర్ చేయాలన్న ఉపయోగం ఉండడం లేదు. అన్ని అప్లికేషన్లు గొప్పగానే కనిపిస్తుండడంతో ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా ఒక్కోసారి ఏర్పడుతున్నాయి. మరి ఎలా సెలెక్షన్ జరుగుతోంది? ఇదిగో ఇతను మంచి వ్యక్తి, తెలివైనవాడు అని చెబుతూ ఎవరైనా కవర్ లెటర్ రాస్తే ఆ వ్యక్తిని కన్సిడర్ చేస్తున్నాయి. ఫలానా వ్యక్తికి ఫలానా స్కిల్ ఉందని తెలివైన వాళ్ళు ఎండార్స్ చేస్తేనే జాబ్స్లోకి తీసుకుంటున్నాయి. మొత్తం మీద దీనివల్ల జరుగుతున్నదేంటి? ఆలస్యం. కంపెనీలు ఎవరిని తొందరగా ఫైనల్ చేయడం లేదు. అందువల్ల అర్హతలు ఉన్నా చాలా మందికి వెంటనే ఉద్యోగాలు దొరకట్లేదు. ఒక్కోసారి AIతో మోసపోవడం వల్ల కంపెనీలకి కూడా సరైన వాళ్ళు దొరకడం లేదు. ఇదండి AI వల్ల జాబ్స్ రంగంలో ఏర్పడిన గందరగోళం. మీరు వాడుతున్న డివైస్ బాగానే ఉందని మీరు అనుకోవచ్చు, కానీ అది ఒకరోజు హఠాత్తుగా పనిచేయడం మానేస్తుంది. ఏంటబ్బా నిన్నటి వరకు బాగానే ఉందిగా, హఠాత్తుగా ఏమైందని మీరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీరే అడ్జస్ట్ అవుతారు. సర్లే, ఏ డివైస్ అయినా పాడైపోక తప్పదు కదా, పుట్టిన వానికి మరణము తప్పదంటూ ఫిలాసఫీ చెప్పుకొని కొత్త డివైస్ కొంటారు. కంపెనీలకు కావాల్సింది కూడా ఇదే. మరి మీరు కొన్న డివైస్ అంతా బాగానే ఉన్నా ఎందుకు ఆగిపోయిందో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ డివైస్ తయారు చేసిన కంపెనీకి మాత్రం ఆ రహస్యం ఖచ్చితంగా తెలుసు. అదో పెద్ద బిజినెస్ టెక్నిక్. ఏంటా రహస్యం, ఏంటా బిజినెస్ టెక్నిక్, అదే తెలుసుకుందాం. ప్లానెట్ అబ్సోలిసెన్స్. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? చాలా టెక్ కంపెనీలు నిత్యం వాడే బిజినెస్ టెక్నిక్ ఇది. ఇంతకీ ఏంటి టెక్నిక్? మనం వాడే వస్తువుల్ని, మనకి పనికొచ్చే వస్తువుల్ని కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం పనికిరాని వస్తువులుగా మార్చేయడం. దీన్నే ప్లానెట్ అబ్సోలిసెన్స్ అంటారు. కంపెనీలు ఎందుకు ఇలా చేస్తాయి అంటే సింపుల్. తమ కమర్షియల్ అవసరాల కోసం, వ్యాపారాలు నడపడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడో ఓ మంచి కంప్యూటర్ కొన్నారనుకోండి. 10 ఏళ్ళైపోయినా 20 ఏళ్ళైపోయినా అది అలాగే అద్భుతంగా పనిచేస్తుందనుకోండి. అప్పుడు మీరు కొత్త కంప్యూటర్ కొనరు. అందుకే అందులో ఫీచర్స్ని లేదా మీ అవసరాల్ని పెంచేస్తాయి కంపెనీలు. సాఫ్ట్వేర్కి అప్డేట్స్ ఇచ్చి హార్డ్వేర్కి అప్గ్రేడ్ వెర్షన్లు చేసి మన చేత కొత్త డిజైన్ కొనిపిస్తూ ఉంటారు. నిజానికి ఇది తప్పేం కాదు. ఏ డివైస్ అయినా ఒకేలా నిలిచిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. కొత్త ఫీచర్స్, కొత్త అప్డేట్స్ రావాల్సిందే. కానీ చిక్కేంటంటే ఒక్కోసారి కంపెనీలు లేని అవసరాన్ని క్రియేట్ చేస్తాయి. కమర్షియల్ అవసరాల కోసం, లాభాల కోసం తమ కొత్త ప్రోడక్ట్స్కి కృత్రిమమైన డిమాండ్ కల్పించి వాటిని జనం కొనేలా చేస్తాయి. ఉదాహరణకి, కొన్ని ప్రింటర్లు ఎంత ఖరీదు పెట్టుకున్నా కొంతకాలమే పనిచేస్తాయి. వాటిని అలాగే ఉండేలా డిజైన్ చేస్తారు. ప్రింటర్ బాగానే ఉంటుంది,
కానీ కొన్ని ప్రింట్స్ వేసిన తర్వాత పనిచేయదు. కార్ట్రిడ్జ్లో ఇంకు ఉన్నా లేదని చూపిస్తుంది. ఇలాంటి ట్రిక్కులన్నీ కంపెనీల కమర్షియల్ స్ట్రాటజీలో భాగాలే. కస్టమర్ చేత కొంతకాలానికోసారి కొత్త ప్రింటర్ కొనిపించాలి అన్నదే వాళ్ళ లక్ష్యం. ఇక కొన్ని ప్రింటర్లైతే వాళ్ళ సొంత బ్రాండ్ కార్ట్రిడ్జ్లు వేస్తేనే పనిచేస్తాయి. ఇవి మాత్రమే కాదు, కొన్ని వందల గంటలు మాత్రమే పనిచేసే బల్బులు, పెట్టిన గంటల లిమిట్ అయిపోయాక బాగున్నా పనిచేయని ప్రొజెక్టర్ ల్యాంపులు, ఇలాంటివి చాలా ఉంటాయి. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీని బయటికి తీయలేం, కావాలని అలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే బ్యాటరీ పాడైతే కొత్త ఫోన్ కొంటారని. కస్టమర్ కొత్త ఫోన్ కొంటే కంపెనీకి బిజినెస్ జరుగుతుంది అని. ఫోన్ కంపెనీలు అవసరం ఉన్నా లేకపోయినా ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త కొత్త మోడల్స్ ఎందుకు రిలీజ్ చేసేస్తాయో తెలుసా? పాత మోడల్స్ వెనుకబడిపోయాయి అనే ఫీలింగ్ కల్పించడానికి. అలా చేస్తే జనం కొత్త వాటి వెంట పడతారు. ఇంకొందరు పాత మోడల్ డివైజెస్ ని రిపేర్ చేయడానికి కూడా వీలు లేకుండా చేసేస్తారు. అందులోని పార్ట్లని తయారు చేయడం ఆపేస్తారు. ఇంకేముంది, చచ్చినట్టు కొత్త డివైజెస్ కొంటాం. మరికొందరు పాత డివైజెస్ బాగున్నప్పటికీ వాటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆపేస్తారు. ప్రస్తుతం జరుగుతున్నవి కూడా ఈ ప్రక్రియలో భాగాలే. యాపిల్ ఏం చేస్తుంది? ఏఐ పేరు చెప్పి పాత యాపిల్ మోడల్స్ అన్నిటికీ గుడ్ బై చెప్పి కొత్త ఫోన్స్ కొనమంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 11కి అప్డేట్ అయి తీరాల్సిందే అంటూ టీపీఎం చిప్ పేరు చెప్పి జనం చేత కొత్త కంప్యూటర్లు కొనిపించుకునేందుకు ప్లాన్ చేసింది. అఫ్ కోర్స్ కొత్త డివైజెస్ వల్ల యూజర్లకు కూడా ఖర్చు పెరిగినా కొత్త సౌకర్యాలు, కంఫర్ట్ లభిస్తాయి, కాదనలేం. కానీ అల్టిమేట్గా అపకారం జరిగేది ఎవరికి? పర్యావరణానికి. కేవలం తమ వ్యాపారం కోసం పాత డివైజెస్కి సపోర్ట్ ఆపేయడం వల్ల జనం వాటిని పక్కన పడేస్తారు. ఈ విధంగా ఈ వేస్ట్ పెరిగిపోతుంది. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరగడం గ్లోబల్గా అతిపెద్ద సమస్య. ఈ వేస్ట్ పర్యావరణానికి చాలా హానికరం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఫీచర్లు రావడం, వాటి కోసం కొత్త హార్డ్వేర్ అవసరం కావడం సహజమే. కానీ ఈ ప్రాసెస్ న్యాచురల్గా జరగాలి. అంతేగాని అవసరం లేకపోయినా కొత్త డివైస్, కొత్త ఫీచర్స్ అంటూ మన జేబులు ఖాళీ చేయడం కరెక్ట్ కాదు. పనిచేసే వస్తువుల్ని చెత్త కుప్పల్లోకి పంపించడం అసలే కరెక్ట్ కాదు. నేను కొన్న పాత డివైస్ ఇప్పటికీ బాగానే పనిచేస్తుంది కదా, నేనెందుకు కొత్తది కొనాలి అని అడిగే హక్కు ప్రతి కస్టమర్కి ఉంటుంది. మరి కరెంట్ బిల్లు కాస్త పెరిగితేనే గోల చేస్తాం, కానీ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ని అద్భుతం అంటూ ఆహ్వానిస్తాం. అరే ఈ రెండింటికి లింక్ ఏంటి అని అనకండి. ఏఐ అంటే గొప్ప టెక్నాలజీ మాత్రమే కాదు, కరెంట్ని తాగేసే ఓ పెద్ద మాన్స్టర్ కూడా. ఇప్పుడు ప్రపంచంలో చాట్ బాట్ల నుంచి ఆటోమేటెడ్ కార్ల వరకు అన్నింటిలోనూ ఏఐ ఉంటుంది. రేపు ఏఐ అవసరాలు ఇంకా పెరిగిపోతాయే తప్ప తగ్గే సమస్య లేదు. అక్కడే అసలు సమస్య ఉంది. ఇప్పటికే ప్రపంచంలో కరెంటు లోటుంది. మరి ఈ ఏఐ మహమ్మారిని తృప్తిపరిచేంత కరెంట్ని మనం ఎక్కడి నుంచి తేవాలి? పెరుగుతున్న పవర్ అవసరాలు తీర్చడానికి ఏం చేయాలి? అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు కలిసి పెద్ద డిస్కషన్స్ మొదలుపెట్టాయి. వీటి గురించి మాకెందుకు అనుకోకండి. ఈ చర్చల ఫలితాల ఎఫెక్ట్ రేపు మనందరి మీద పడుతుంది. అది కరెంటు బిల్లు కావచ్చు, కాలుష్యము కావచ్చు. ఇప్పుడు చాలామంది జనం ఏఐని కేవలం తమ ఫోన్లోనో కంప్యూటర్లోనో ఉండే ఒక స్మార్ట్ సాఫ్ట్వేర్గా మాత్రమే చూస్తున్నారు. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో కేవలం అవసరానికి వాడుకునే సాఫ్ట్వేర్ మాత్రమే కాదు. అసలు ఏఐ టెక్నాలజీ అంటేనే భారీగా పవర్ని వాడేసే పెద్ద తిమింగలం. ఏఐ పనిచేయడానికి ఎంతో పెద్ద డేటా సెంటర్లు కావాలి. ఈ డేటా సెంటర్లలో వేల సంఖ్యలో శక్తివంతమైన కంప్యూటర్లుండాలి. వాటిలో పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డులు పనిచేయాలి. అవి నిరంతరం పనిచేస్తూ ఏఐ ఇంజన్ అడిగిన డేటా అంతటినీ ప్రాసెస్ చేస్తాయి. ఈ ఏర్పాట్లన్నీ ఈజీగా అయిపోయేవి కావు. అసలు ఏఐ ప్రాసెసింగ్కి విపరీతమైన కంప్యూటింగ్ పవర్తో పాటు ఎంతో కరెంట్ అవసరం. ఉదాహరణకి మీరు చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడిగారనుకోండి, అది ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక భారీ డేటా సెంటర్లోని కంప్యూటర్ని ఉపయోగిస్తుంది. ఆ కంప్యూటర్ మీ ప్రశ్నకి సమాధానం వెతకడానికి, మీకు కావలసినట్టు దాన్ని సిద్ధం చేయడానికి చాలా కష్టపడుతుంది. చాలా కరెంటుని ఖర్చు పెడుతుంది. కానీ మనం ఈ కరెంటు కష్టాలేవీ గుర్తించకుండా సింపుల్గా ఏఐని భలే వాడేస్తున్నాం అని సంబరపడుతూ ఉంటాం. ఏఐ చాట్ బాట్స్కి చీటికి మాటికి థ్యాంక్స్ చెప్పినా పవర్ కట్ చేయి. ఈ విషయంలో ఆ మధ్య ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఆందోళన వ్యక్తం చేశారు కూడా.
అలా అని కరెంట్ ఖర్చు అవుతోందని ఏఐని వదిలేయగలమా? లేదు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఏఐ వాడకం ప్రపంచంలో తప్పనిసరి. ఏఐ వాడకం పెరిగే కొద్దీ కరెంట్ అవసరం కూడా పెరిగిపోతూ ఉంటుంది. రెగ్యులర్ అవసరాలకి సృష్టించే పవర్తో పాటు ఇప్పుడు ఏఐ కోసం ఎక్స్ట్రా పవర్ కూడా ప్రతి దేశానికి అవసరంగా మారుతోంది. అందుకే ఇప్పుడు యూకేలో ఈ పవర్ సమస్య మీద చర్చలు నడుస్తున్నాయి. యూకే ప్రభుత్వం అక్కడి టెక్నాలజీ, ఎనర్జీ మంత్రులతో కలిసి ఏఐ ఎనర్జీ కౌన్సిల్ అనే పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. వారితో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా నడుపుతోంది. ఇంతకీ ఈ కమిటీకి ప్రధాన లక్ష్యాలు 3 ఉన్నాయి. అవేంటో తెలుసా? మొదటిది, భవిష్యత్తులో ఏఐ అవసరాలకి అవసరమైనంత విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూడడం. రెండోది, డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల రెగ్యులర్ విద్యుత్ గ్రిడ్ల మీద భారం పడకుండా చూసుకోవడం. మూడోది, ఏఐ కోసం ఉపయోగించే విద్యుత్ ఏదైనా వీలైనంతగా పర్యావరణానికి హాని చేయని విధంగా ఉత్పత్తి అయ్యేలా ప్రణాళికలు వేయడం. అంటే సోలార్ ఎలక్ట్రిసిటీ, విండ్ ఎలక్ట్రిసిటీ లాంటి ఆల్టర్నేట్ రిసోర్స్ల గురించి ఆలోచించాలన్నమాట. ఇంతకీ ఈ కౌన్సిల్లో ఎవరున్నారు? ప్రభుత్వ అధికారులు, డేటా సెంటర్ ఆపరేటర్లు, ఎనర్జీ సప్లయర్లు, ఏఐ టెక్నాలజీ నిపుణులు అందరూ ఉన్నారు. వీళ్లందరూ కలిసి రేపటి ఏఐ పవర్ అవసరాలు ఎలా తీర్చాలి అనే దానిపైనే ఆలోచిస్తున్నారు. అయినా అక్కడెక్కడో ఇంగ్లాండ్లో ఎవరో మీటింగ్ పెట్టుకుంటే మనకేంటి సంబంధం అనుకోకండి. ఖచ్చితంగా ఏఐ పవర్ ప్రొడక్షన్ అన్నది ప్రపంచంలో అన్ని దేశాలకి కీలకమైన విషయమే. ఇది ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపించే తీరుతుంది. ఎలా అంటారా? ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం పెరిగింది. ఏఐ ఎంత బాగా పనిచేస్తుందో తెలిసాక అందరూ దాన్ని వాడటం మొదలు పెడుతున్నారు. కంపెనీల వాళ్లు కూడా జనంలో ఏర్పడుతున్న ఈ ఏఐ క్రేజ్ చూసి కొత్త కొత్త ఏఐ ప్రాజెక్టుల్ని, ప్రణాళికల్ని మొదలు పెట్టేస్తున్నారు. కాబట్టి దేశం ఏదైనా ఏఐ అవసరాలు ఇకపై పెరిగిపోవడం ఖాయం. దాంతోపాటు కరెంటు వాడకమూ పెరుగుతుంది. ఏఐ టూల్స్ కోసం కరెంటు వాడిస్తూ ఉంటే విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఓవరాల్గా విద్యుత్ డిమాండ్ పెరిగితే భవిష్యత్తులో విద్యుత్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది సామాన్యుడి మీద ఆ బిల్లుల ఎఫెక్ట్ పడక తప్పదు. అందుకే ఇప్పటినుంచే పరిష్కారాలు ఆలోచించాలి. ఇక పర్యావరణం అన్నది మరో ముఖ్యమైన కోణం. ఏఐకి కావాల్సిన కరెంటుని ఉత్పత్తి చేయడం ముఖ్యమే. కానీ ఎలాంటి రిసోర్సుల నుంచి ఉత్పత్తి చేయగలం అన్నది ఇంకా ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఆ నిర్ణయాలు రేపటి వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడతాయి. ఉదాహరణకి విద్యుత్తుని బొగ్గు నుంచి తయారు చేశారనుకోండి, వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. పర్యావరణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏఐ వాడకం పెరిగే కొద్దీ ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికల్లో కూడా ఎన్నో మార్పులు రావచ్చు. ఉదాహరణకి విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు కొత్త పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఉన్న విద్యుత్ గ్రిడ్లను బలోపేతం చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అలాగని ఏఐని కాదనలేం. ఏఐ మాకు అక్కర్లేదు అని ఏ దేశమైనా అంటే వాళ్లు వెనకబడిపోయినట్టే. ఇది నిజం. ఎందుకంటే ఏఐ అనేది మానవ జాతి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. దాని ప్రయోజనాలు చాలా ఉన్నాయని ఇప్పటికే అర్థమైంది. ఇక ఏఐ తప్పనిసరి అనే విషయం తెలిసిపోయింది. ఇకపైన ఏం చేస్తాం, ఆ ఏఐ అవసరాల్ని ఎలా డీల్ చేస్తాం అన్నది మాత్రమే ప్రశ్న. ఒక్క ఇంగ్లాండ్ మాత్రమే కాదు, ఇకపై ప్రతి దేశము ఈ విషయంలో ప్రణాళికలు వేసుకోక తప్పదు. ఏఐ ఇంజన్లని నడపడానికి అవసరమైన శక్తిని ఎలా ఉత్పత్తి చెయ్యాలి, అది కూడా పర్యావరణం దెబ్బతినకుండా కొత్త పవర్ని ఎలా ఉత్పత్తి చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించి ఆచరణలో పెట్టడం భవిష్యత్తులో చాలా కీలకమవుతుంది. అయితే ప్రస్తుతం యూకే లాంటి దేశాలు మాత్రమే ఈ సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కారాల కోసం ఆలోచిస్తున్నాయి. వాళ్ల అధ్యయనం, ప్రణాళికలో ఇతర దేశాలకి రేపు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు కూడా. ఎందుకంటే ఒక్కో దేశం అవసరాలు, వనరులు భిన్నంగా ఉంటాయి. ఏదేమైనా ఏఐ పవర్ నీడ్స్ గురించి ఇలాంటి చర్చలు, చర్యలు ప్రతి దేశానికి అవసరం అన్నది ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే రేపటి ఏఐ ప్రపంచంలో ఇతరులతో పోటీ పడలేం. ఏఐ అన్నది ఒక గొప్ప పవర్, కానీ ఆ పవర్ లేకపోతే పనిచేయదు. అందుకే ఇప్పుడు ప్రతి దేశానికి కొత్త పవర్ ప్రణాళికలు అవసరం. ఏఐ వచ్చాక ఇమేజ్ క్రియేషన్ ఈజీ అయిపోయింది. ఏఐ రావడం వల్ల ఆర్ట్కి వాల్యూ పడిపోయింది అని బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే 3D ఐకాన్స్ విషయం వేరు. వాటికి ఇప్పటికీ ఎంతో డిమాండ్ ఉంది. డిజైనర్లకి, క్రియేటర్లకి కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు రకరకాల సబ్జెక్టులకి చెందిన 3D ఐకాన్స్ అవసరమవుతాయి. ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్తో 3D ఐకాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సరే, కానీ ప్రాంప్ట్లతో చిక్కులు, క్రెడిట్ లిమిట్ సమస్యలు, సబ్స్క్రిప్షన్స్ ప్రైజులు, వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే హై క్వాలిటీ 3D ఐకాన్స్ కావాలనుకునే వాళ్లకు
సమ్ రెడీ టు యూజ్ ఐకాన్లతో ఒక గొప్ప ఫ్రీ రిసోర్స్ వచ్చేస్తుంది. కాపీరైట్ ప్రాబ్లం లేదు, పైసా ఖర్చు లేదు. ఎవరైనా ఈ రిసోర్స్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. తమ డిజైన్స్లో, వర్క్లో ఈ బొమ్మల్ని హాయిగా వాడుకోవచ్చు. ఇంతకీ ఏంటా రిసోర్స్ చూద్దామా? ఫ్లాట్ 2D ఐకాన్స్ కన్నా 3D ఐకాన్స్ ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంటాయి, అలాగే క్వాలిటీ ఉంటాయి. కాకపోతే ఫ్లాట్ 2D ఐకాన్స్ ఏంటంటే చాలా ఈజీగా దొరుకుతూ ఉండేవి. కానీ 3D ఐకాన్స్ కావాలంటే మనం 3D సాఫ్ట్వేర్ని యూజ్ చేసి తయారు చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు AI వచ్చిన తర్వాత ఇదంతా చాలా ఈజీ అయిపోయింది. ఇలా కొన్ని వేల సంఖ్యలో క్రియేట్ అయిన 3D ఐకాన్స్ అన్నీ కూడా కేటగరైజ్ చేసి చాలా ప్లాట్ఫామ్స్లో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఒక మంచి సైట్ని పరిచయం చేసుకుందాం. దీని పేరే things.co. ఇక్కడ మనం గమనించాలి, థింగ్స్లో డబుల్ అయి ఉంటుంది. things.co ఎలా వాడుకోవచ్చు, ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మనకి 3D ఐకాన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నవి. ఇవన్నీ 3D ఐకాన్స్ క్వాలిటీ ఉంటాయి, అట్రాక్టివ్ కూడా ఉంటాయి. మనకి ఏదైనా కావాలి అని అంటే ఇలా చూడడం కష్టమవుతుంది కాబట్టి సెర్చ్ చేసుకోవాలి. సో వీటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వీటి క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, వీటి క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. చూడండి, తాజ్మహల్ ఫోటో ఎంత క్వాలిటీ ఉందో చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, ట్రాన్స్పరెంట్గా ఎంత క్లారిటీ ఉందో. అంటే ఎంత మనం జూమ్ చేసి ఒకవేళ ఈ 3D ఐకాన్ని మనం యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా క్లారిటీ. ఇది నిజానికి ఒక చిన్న ఐకాన్ 3Dలో, కానీ ఒక పెద్ద మోడల్ తయారైనంత అయింది చూడండి. సో దీనికి సంబంధించిన మొత్తం ట్యాగ్స్తో సహా మనకి ఇచ్చారు. అంటే ఏంటి డీటెయిల్డ్గా ఒక ఐకాన్ ఇవ్వడం అంటే జస్ట్ ఏదో 3D ఐకాన్ ఇచ్చేయడం కాకుండా ఆ ఐకాన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. ఒకసారి ఇక్కడ బ్యాక్ టు గ్రిడ్ అనేది మనం క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనం వేరే ఐకాన్స్ చూడవచ్చు. సో చిరుతని చూస్తున్నాం మనం. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేద్దాం. క్వాలిటీ ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ చేద్దాం డౌన్లోడ్ అయిన తర్వాత. ఒక ఐకాన్ క్వాలిటీ ఇది. మనం ఇది గతంలో ఈ 3D ఐకాన్స్ చేయాలంటే 3D సాఫ్ట్వేర్లు యూజ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు AI వచ్చిన తర్వాత ఎంత ఈజీ అయిపోయింది. ఓ సింపుల్ సైట్లో ఇన్ని ఐకాన్స్ దొరుకుతున్నాయి మనకి. చూడండి, ఈ ఐకాన్స్ ఏదైనా సరే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని ఐకాన్స్, కొన్ని వేల ఐకాన్స్ ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్లో. సో ఇవన్నీ థీమ్స్ ఇచ్చారు. ఈ ఆల్ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఆల్లో ఉన్నాం. ఇవన్నీ థీమ్స్. ఈ థీమ్స్లో మనం ఆల్ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి. మనం ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవచ్చు, చెక్ చేయొచ్చు. లేటెస్ట్ కావాలంటే ఇక్కడ లేటెస్ట్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ అనేది వస్తుంటాయి అన్నీ. ఇప్పుడు క్రియేట్ అని లేటెస్ట్గా. ఇక్కడ యానిమల్స్కి సంబంధించినవి కావాలంటే యానిమల్ మీద క్లిక్ చేస్తే ఒకేసారి యానిమల్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇందులో నుంచి బెస్ట్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్గా మనకి ఏదైనా కావాలనుకుంటే సెర్చ్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, వెహికల్స్ పర్టికులర్గా ఏదైనా కావాలి అంటే సెర్చ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మనం ఇక్కడ సెర్చ్లో ఎన్ని ఉన్నాయంటే 2836 థింగ్స్ అని చూపిస్తున్నారు. అంటే ఇది లేటెస్ట్గా వచ్చిన సైట్ కాబట్టి ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు ఇక ముందు ఇంకా క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఇంకా దాన్ని నంబర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఒక సెర్చ్ చేద్దాం. నేను కార్ అనేది ఒకటి సెర్చ్ చేస్తాను ఐకాన్ కోసం. ఇన్ బ్లూ కలర్ అని క్లిక్ చేద్దాం, ఏమైనా మారుతుందేమో. సో కార్ గురించి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ 179 రిజల్ట్స్ చూపించిన కార్లు కొన్నే ఉన్నాయి. వేరే అన్ని రిలేటెడ్గా ఏదో వేరే వెహికల్స్ ఇస్తున్నారు. బట్ ఎందుకంటే ఇంకా క్రియేట్ అవ్వాలి కదా, ఇప్పుడే కొత్తగా వచ్చిన సైట్ కాబట్టి క్రియేట్ అయిన తర్వాత చాలా వెరైటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి దీంట్లో అవైలబుల్గా. ఫ్రూట్స్ సెర్చ్ చేద్దాం. యాపిల్ బాగుంది, ఈ ఇమేజ్ బాగుంది. ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. సూపర్ క్వాలిటీ. సో ఇప్పటివరకు ఈ ఒక్కొక్క ఇమేజ్, ఒక్కొక్క 3D ఐకాన్ ఏదైతే సింగిల్గా మనం డౌన్లోడ్ చేస్తున్నాం కదా, మొత్తం డౌన్లోడ్ చేస్తే అసలు ఎలా ఉంటుంది. బ్యాక్ టు గ్రిడ్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ ఆలని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ $29 అని చూపిస్తుంది. కాకపోతే 2800 మాత్రమే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐకాన్స్ అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ గెట్ లైఫ్ టైమ్ యాక్సెస్ అని ఉంది. సబ్స్క్రైబ్ ఫర్ అప్డేట్స్ అని ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్లో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వేలు క్రియేట్ అవుతాయి కాబట్టి అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ అని ఐకాన్ అని ఉంది. మనకి ఏదైనా ఐకాన్ కావాలనుకుంటే మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే డౌన్లోడ్ ద కలెక్షన్, మనం ఇప్పటివరకు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలెక్షన్ని డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది ప్లస్ రిక్వెస్ట్ అని. ఇదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, రిక్వెస్టెడ్ థింగ్ అని ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు చూసిన ఐకాన్స్లో ఏదైనా మనకి లేకపోతే సెర్చ్ చేసినప్పుడు కూడా మనం జనరేట్ చేయొచ్చు, దాన్ని సజెస్ట్ చేయొచ్చు.
సో సజెస్ట్ ఎ థింగ్ అని ఉంది కదా. ఇప్పుడు ఐకాన్స్లో మనకి ఏదన్నా మనం అనుకున్నది రాకపోతే, సెర్చ్ చేసినా కూడా రాకపోతే మనం ఇక్కడ సజెస్ట్ ఎ థింగ్ అని ఇచ్చారు కదా. ఏముంది ఇక్కడ, మనం ఇంతకుముందు బ్లూ కార్ గురించి అడిగాము, బ్లూ కార్ రాలేదు కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు దాన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత కెన్ యూ మేక్ ద కార్ బ్లూ, సబ్మిట్ సజెషన్ అని కొడితే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఇచ్చామో అది క్రియేట్ అవుతుంది. మనం ఇవ్వగానే వెంటనే క్రియేట్ అవ్వదు, వాళ్ళు టైం తీసుకొని క్రియేట్ అయిన తర్వాత మన మెయిల్ ఐడి ఇచ్చాం కాబట్టి ఆ సైట్లో పెట్టి మన మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇలా ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడున్న అన్ని ఐకాన్స్ని మనం ఫుల్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి.